ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. పూజ్యునిడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, త్రియేక దేవా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చించుకుంటున్నాను. ఆయన మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు మీ స్తోత్రాలు వందనాలు చించుకుంటున్నాం. గొప్ప కార్యములు, అద్భుత కార్యములు దేవా మా పక్షంగా దేవా జరిగించేటువంటి గొప్ప దేవుడు మీకు స్తోత్రాలు వందనాలు చించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దేవా లక్షలాది మంది ఇశ్రాయేలు నడిపించినటువంటి గొప్ప దేవుడు మీకు స్తోత్రాలు. దేవా ఆకాశం నుంచి దేవా మన్నాను కురిపించి దేవా మీ బిడ్డలందరినీ తృప్తిపరిచినటువంటి గొప్ప దేవుడు మీకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవా మరి తండ్రి నాయన జరిగించినటువంటి గొప్ప దేవుడు మీ స్తోత్రాలు వందనాలు చించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా మరొకసారి నాయన దేవా ఈ వేకువ సమయాన దేవా మరి తండ్రి మీ శ్రేష్టమైన నామాన్ని స్తుతించడానికి, స్మరించడానికి దేవా మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చించుకుంటున్నాం. దేవా కృప చూపించండి. మీరు పాడుకునే పాటను మా కొరకు దీవించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ మరి తండ్రి నాయన అయ్యా మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి దినదినం మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరొకసారి ఉదయకాలం ప్రభా శ్రేష్టమైన మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే మరి తండ్రి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆత్మరూపంలో, పరిశుద్ధ ఆత్మరూపంలో సంచరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు, ప్రతి వ్యక్తి కొరకు మీకు స్తోత్రాలు చించుకుంటున్నాం, ప్రతి కుటుంబం కొరకు మీకు స్తోత్రాలు చించుకుంటున్నాం. దేవా ఈ సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు చూపించమని దేవా ముందు సమయం అంతటి మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. శరణాత్మ గీతంలో నుంచి 158వ పాట పాడుకుందాం. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
91వ కీర్తన చదువుకుంటారా? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నివసించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నివసించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని యెహోవాను చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యం కేయడంలో డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేయడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగములకైనను నేను భయపడుకుందు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం ఎందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు ఉన్నతమైన దేవుని నివాసంగా చేసుకున్నాను. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. పాదములకు రాయి తాగకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ సింహంలో నావు పాములు దొరికెదవు, కొదమ సింహంలో భుజంగము నాలుగు దొరికెదవు. నీ సింహంలో నాగు పాములను దొరికెదవు, కొదమ సింహంలో భుజంగము నాలుగు దొరికెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతను నా నామం వెతికిన వాడు కనుక నేను అతను కనపరచదు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం వెతికిన వాడు కనుక నేను అతను కనపరచదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడైండి అతను విడిపించదను, గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం పిల్లరా తల్లిదండ్రులు బాలంటీగా వచ్చి మనకి దేవుని వాక్యం ఇస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ఇంగ్లీష్ లో కూడా చదువుతాను. ఇఫ్ గాడ్ బి ఫర్ us, who can be against us? If God be for us, who can be against us? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృపగల మా రక్షగా మీకు స్తోత్రాలు నాయన. దయగలిగిన తండ్రి మీకు వందనాలయ్యా. నీ యొక్క కృపా కనికరముల చొప్పున, దయా దాక్షిణ్యముల చొప్పున, కరుణ కటాక్షముల చొప్పున మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచుతున్నారు. మా తండ్రి, మేము మనుగడ కలిగి భూమి మీద కొనసాగడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఈ నూతన దిన ప్రవేశం కూడా నీ కృప ద్వారానే మేము అందుకున్నామని ఒప్పుకుంటున్నాం. నీ సన్నిధిలోని కూడా మీరు ఇచ్చిన ఈ ప్రవేశము, ఇది కూడా నీ అత్యధికమైన కృపలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని ఎంచుకొని మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు మాకు తోడుగా ఉన్నారు. పాట ద్వారా మీ నామాన్ని గొప్ప చేయడానికి, మిమ్మల్ని స్తుతించడానికి నాయన మీరు మాకు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయంలో నీ లేఖనాల చుట్టూరా మేము చేరి ఉండగా మీరు మీ వాక్యం మా కొరకు ఆశీర్వదించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మలను సంధించండి, దర్శించండి. మా తండ్రి, మమ్మలను బలపరచండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. మీరే మాకు తోడుగుండమని, మీ దాసురాలుగా నన్ను మీ చేతుల్లో అప్పగించుకుంటున్నాను ప్రభా. వాడుకోనమని, మహిమను పొందమని, కృప చూపమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో అపోస్తులైన పౌలు చెప్పిన ఒక మాటను గురించి, లేకపోతే తాను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఇంకొక రంగా చెప్పాలంటే ఇది ఒక ఛాలెంజ్. దేవుని పక్షముగా మరి అపోస్తులైన పౌలు ఆనాటి విశ్వాసులకు వేసిన ఒక సవాలు అనుకోవచ్చు. ఈ భాగాన్ని మనం ఈ సమయంలో పరిశీలన చేయబోతున్నాం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇట్లుండగా ఏమందుము అంటే, ఇలా ఉంటే
ఇన్ని విషయాలు జరిగితే ఇన్ని గొప్ప కార్యాలు మన పక్షంగా దేవుడు చేసిన తర్వాత ఇక దేవుడు మన పక్షంగా ఉన్నాడు కదా, ఉన్నాడన్న దానికి ఇన్ని ఆధారాలు ఇన్ని రుజువులు ఇచ్చిన తర్వాత ఇక మనకి హూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ us, మనకి విరోధంగా ఎవరు నిలబడగలరు అని చెప్పి పౌలు ఆనాటి విశ్వాసులను బలపరుస్తున్నాడు. ఆ పైన వచనాలు కనుక మనం చూసుకుంటా వస్తే 28, 29, 30 వచనాలు, దేవుడు తను ప్రేమించే వారికి సమస్తాన్ని మేలు కలుగుటకు సమకూరుస్తాడని, తర్వాత ఆయన మరి సహోదరులు ఆయన జ్యేష్ఠుడై ఉండగా మనల్ని తన యొక్క సహోదరత్వంలోకి ఆయన పిలుచుకున్నాడని, తద్వారా ఆయన మనల్ని తన సారూప్యంలోకి తీసుకొచ్చుకోబోతున్నాడు. దాని కొరకు ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరచబోతున్నాడు అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఇన్ని విషయాలు లేకపోతే ఎంత భరోసా మనకిచ్చిన తర్వాత ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన పక్షముగా ఉన్నాడు అనే అంశాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షంగా ఉండబట్టే మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. ఆయన యొక్క ప్రణాళిక చొప్పున సజీవంగా ఉన్నాం, ఆయన ప్రణాళిక చొప్పున ఆరోగ్యంగా ఉన్నాం, ఆయన ప్రణాళిక చొప్పున ఉద్యోగాలు చేసుకుంటున్నాం, లేకపోతే పనులు చేసుకుంటున్నాం, చక్కగా నడుస్తున్నాం, మరి అన్ని చక్కని అవయవాలన్నీ మరి చక్కని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇదంతా దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక ఆయన ప్రణాళిక చొప్పున మన జీవితంలో తన కార్యాలను కొనసాగింప చేస్తూ వస్తున్నాడు కనుక దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు అన్న సంగతి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన మనతో ఉండబట్టే, ఆయన మన పక్షంగా ఉండబట్టే మనం ఈ రోజు ముందుకు సాగి వెళ్తున్నాం. అయితే ఒక మాట నేను ముందుగా గుర్తు చేయాలనుకుంటున్నాను. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఏమి జరుగుతుంది? ఆయన మన పక్షంగా ఉండి ఆయన మన పక్షంగా చేసిన కార్యాలేంటి, చేయగలిగిన కార్యాలేంటి అనేది ఆలోచించక మునుపు అసలు మన దేవుడు ఎటువంటి వాడో దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఎట్టివాడో, ఆయన ఎటువంటి వాడో తెలుసుకోవాలంటే మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ధ్యానం చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తే ఆయన ఎంత గొప్పవాడో, మహోన్నతుడో, బలవంతుడో, జ్ఞానవంతుడో, ఇలాగ చాలా చాలా విషయాలు మనకు అందుతూ వస్తాయి. అయితే నేను 2 లేక 3 విషయాలు ఈ సందర్భానికి మరి సరిపోయే రీతిగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. మన పక్షముగా ఉన్న దేవుడు ఎటువంటి వాడు చూద్దాం రండి. మరి ద్వితీయోపదేశకాండంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఎలాంటి వాడు? నీ పక్షంగా ఉన్నాను అని చెప్తున్న దేవుడు ఎటువంటి వాడు అని కనుక చూస్తే, నీ పక్షంగా ఉన్న దేవుడు పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయన పరలోకానికి భూలోకానికి లేక పరలోకంలో ఉండే పరమ దేవుడు పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, ఆయనే పరమదేవుడు, ఆయనే పరమ ప్రభు, ఆయనే మహాదేవుడు. ఇంకా భీకరమైన మాటలున్నాయి. ఆయన పరాక్రమవంతుడు, ఆయన భయంకరుడైన దేవుడు. మన పక్షంగా ఉన్న దేవుడు పరాక్రమం కలిగిన దేవుడు, పరాక్రమవంతుడు, పరమ దేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు, భీకరుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు. ఇది ఇంగ్లీష్ లో ఉంటుంది, భయపడవలసిన దేవుడు అంట. నీవు నేను ఆయనకు ఎంతైనా భయము కలిగి బ్రతకాల్సిన వారంగా ఉన్నాం. అంత భీకరుడైన భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాదు, లంచాలు పుచ్చుకునేవాడు కాదు. అంటే గాడ్ హెస్ గాట్ డెఫినెట్ వాల్యూస్. దేవునికి దైవ ప్రమాణాలనే ఉన్నవి కనుక ఆయన మనుషుల్ని చూచి, నరుల ముఖాలను చూచి, ఓ ఈయన అని చెప్పి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఓ ఈయన అసలు నేను పట్టించుకోక్కర్లేదు అనే తత్వము కాదు దేవునిది. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాదు. ఒకవేళ దేవుడికి మనం ఏమైనా లంచాలు ఇస్తే లంచాలు పుచ్చుకునేవాడు కూడా కాదు సుమా. కొంతమంది దేవుడికి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక కార్యాన్ని పూనుకుంటారు. దేవా ఈ కార్యం గనక నువ్వు చెయ్యాలి దేవా, నువ్వు లేకపోతే నువ్వు నా పక్షంగా లేకపోతే ఈ కార్యం నేను చేసుకుని వచ్చి కొన్నిసార్లు కొంతమంది ఒక అవగాహన లేకుండా దేవునికి కానుకలు తీసుకొని వస్తుంటారు. అందుకే దేవుని సన్నిధిలోకి నువ్వు తీసుకొచ్చే కానుక కూడా ఏ ఉద్దేశంతో తెస్తున్నావు కూడా నువ్వు పరీక్షించుకో. నువ్వు లంచం లాగా తెస్తే లంచం పుచ్చుకునేవాడు కాదు, లంచం తీసుకుని నీ పక్షంగా కార్యాలు చేసేవాడు కూడా కాదు.
రోజు ఏ రకమైన బలము లేని వాడికి ఉన్న ఒక గొప్ప భరోసా ఏంటంటే లంచము పుచ్చుకొనని నరుల ముఖము లక్ష్య పెట్టని న్యాయవంతుడైన దేవుడు ఇంకా సింహాసనం మీదే కూర్చొని ఉన్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన వద్దకు వెళ్ళిన వారికి ఆయన న్యాయము చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేయక మునుపు మన దేవుడు ఎటువంటి వాడో మనం కొన్ని మాటల్లో చెప్పుకున్నాం. ఆయన పరమ దేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, లంచం పుచ్చుకోడు, నరుల ముఖాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. ప్రియమైన వారులారా, ఈ దేవుణ్ణి మనం మన పక్షంగా కలిగి ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, యుద్ధ శూరుడైన యెహోవా అని ఆయనకు పేరు. ఓ మాట ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, యుద్ధములు జరిగించువాడు, యుద్ధములలో జయము పొందిన మన దేవుడు గొప్ప దేవుడు అనే విషయాన్ని మనం ఈ ఉదయ కాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నదంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? హూ కెన్ బి అగేన్స్ట్ us? మనకు విరోధంగా ఉండి మనకు విరోధిగా లేచిన వాడు ఏమి చేయగలడు? మనకి ఏమి చేయలేడు. ఎందుకో తెలుసా? గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధంగా వచ్చేవాడు, నీకు విరోధంగా నిలబడేవాడు నీకేమి చేయలేడు. అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అది ఆయుధం కావచ్చు, వ్యక్తి కావచ్చు, అంశము కావచ్చు, పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు విరోధంగా నిలబడింది ఏది వర్ధిల్లదు. ఎందుకో తెలుసా? నీ పక్షంగా ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు, నీ పక్షంగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం ఉదయకాల సమయంలో ఆలోచించబోతున్నాం. కనుక దేవుడు ఇప్పుడు మన పక్షంగా ఉండి ఆయన వాట్ కెన్ హీ డూ ఫర్ అస్, మన కోసం ఆయన ఏమేమి చేయగలడు, లేక ఆయన ఏమేమి చేస్తూ వచ్చాడు అనే విషయాలు మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆయన మన పక్షంగా ఉండి ఏమి చేశాడో మొట్టమొదటి 8:26 ఆఖరి నేను చదువుతాను. ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనకు యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు గనుక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ నిన్ను నన్ను ఆదరించటానికి, నిన్ను నన్ను సత్యంలో నడిపించటానికి సంఘం మీదకి పంపబడిన పరిశుద్ధాత్ముడు, దైవాత్మ మన పక్షంగా విజ్ఞాపన చేయువాడుగా ఉన్నాడు. తర్వాత మాట కూడా 27లో ఉంటది, ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. కనుక పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కిందకి రండి, 34వ వచనంలో ఉంటది, శిక్ష విధించువాడు ఎవడు? మనకంటూ శిక్ష అంటూ విధించగలిగితే ఎవరున్నారు? చనిపోయిన యేసుక్రీస్తే. మన కోసం ప్రాణం పెట్టిన వాడే, మన దోష నివృత్తి కోసం ప్రాణం పెట్టిన వాడే శిక్ష విధించాలి. అయితే ఆయన మృతులలో నుండి లేచిన వాడుగా ఉన్నాడు, దేవుని కుడిపార్శ్వం ఈ రోజు ఉన్నాడు. అంతేకాదు నీ కోసం, నా కోసం, మన పక్షముగా ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ప్రియమైన వారిలారా, జ్ఞాపకం పెట్టుకున్నాం. మొదటి విషయం ఏంటంటే మన పక్షముగా ఉన్నవాడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. చాలా సార్లు మన కోసం మనం సరిగ్గా విజ్ఞాపన చేసుకోము. మన కోసం మనకి ఎలా చేసుకోవాలో తెలియదు, లేకపోతే మన ఫ్యామిలీ కోసం మనకి ఎలా చేసుకోవాలో ప్రార్థన తెలియదు. మన సంఘం కోసం మనం చేసే ప్రార్థన చాలా సార్లు అది పర్ఫెక్ట్ ఇంటర్సెషన్ గా ఉండదు, సరిపోయిన చాలినంత సంపూర్ణమైన విజ్ఞాపనగా ఉండదు. మన ప్రపంచ దేశాల కోసం, లేకపోతే మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల కోసం జరుగుతున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు అవి చాలినవి కాకపోవచ్చు, చాలినంత విజ్ఞాపన జరగకపోవచ్చు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే నీ కొరకు, నా కొరకు, నీ పక్షంగా, నా పక్షంగా తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన కర్త. హీఈస్ ఆథర్ ఆఫ్ ఇంటర్సెషన్. విజ్ఞాపనకు కర్త అయి ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తా ఉంటే నీవు నేను ఆయన విజ్ఞాపనకి ఇంకా కొంచెం 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 యాడ్ చేస్తూ వెళ్తున్నాం. అంతేగాని సంపూర్ణమైన, పరిపూర్ణమైన విజ్ఞాపన దేవుడు చేస్తున్నాడు. ఈరోజు మన పక్షంగా తండ్రి సన్నిధిలో ఉండి మానక రాత్రింబగళ్ళు విజ్ఞాపన చేస్తున్నాడు. మనము చేసుకోలేని కార్యము, మన కొరకు ఇతరులు చేస్తున్న కార్యము అది చాలినదిగా ఉండనప్పుడు ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. చూడండి, హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది. 7వ అధ్యాయం 25వ వచనం, హెబ్రీ ద్వారా
దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చనిపోయిన వాడు ఎందుకు తిరిగి లేచాడంటే మృతులలో నుండి, ఎందుకు కుడిపార్శ్వమున చేరాడంటే తండ్రికి దేవుడు తన పక్షమున చేరుతున్న వారి కొరకు నిరంతరము విజ్ఞాపన చేయడానికే జీవించున్నాడు. ఎందుకు ప్రభు సమాధిలో నుంచి లేచాడు? మరణం జయించాడు, లోకాన్ని జయించి సమస్తాన్ని జయించి ఈరోజు సజీవుడిగా తండ్రి కుడిపార్శ్వం ఎందుకున్నాడంటే తన పక్షముగా ఉన్న వారందరి కొరకు నిరంతరము విజ్ఞాపన, అన్సీజింగ్లీ, ఆపకుండా విజ్ఞాపన చేయడానికి ఈరోజు తండ్రి కుడిపార్శ్వమున ఆయన జీవిస్తున్నాడు. ఎంత బాగుంది, ఎంత ధైర్యం. ఈరోజు మన కోసం ప్రార్థన చేసే వాళ్ళు లేకపోవచ్చు. కొన్నిసార్లు మనం డెజోలేట్ గా అందరు మనల్ని వదిలిపెట్టేశారేమో, మన కొరకు ఎవరు ప్రార్థన చేయట్లేదు, మన గురించి ఎవరికి భారం లేదనుకుంటా అనిపిస్తుందేమో. అలాంటి సమయంలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ కొరకు నా కొరకు నిరంతరము విజ్ఞాపన చేయడానికే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఈరోజు దేవుడు కుడిపార్శ్వంలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది మొదటి అంశం. రెండవ అంశము కీర్తన 68:20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించరా ప్రభు అయిన యెహోవా వశము. మరణము అంటూ తప్పించాలంటే దేవుడు తప్పించాల్సిందే. సో మరణము తప్పించుట దేవుని వశము, మా పక్షముగా దేవుడు పూర్ణ రక్షణ కలుగజేయు ఓ దేవుడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, మన పక్షంగా దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. రెండోది, మన పక్షంగా దేవుడు పూర్ణ రక్షణ, పర్ఫెక్ట్ సాల్వేషన్ ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఒక హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఆ యొక్క 25వ వచనంలో కూడా అదే మాట ఉంది. దేవుడు తన పక్షంగా వారి పక్షం ఆయన పక్షంగా చేర్చున్న వారి కొరకు నిరంతరము విజ్ఞాపన చేయువాడును, అంత మాత్రమే కాకుండా వారిని సంపూర్ణముగా రక్షించు దేవుడై ఉన్నాడు. హెబ్రీ 7:25లో ఆ మాట మనకు కనబడుతుంది. వారి విషయంలోకి వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 22వ వచనం. దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. మూడోది, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు, మీ పక్షముగా విజ్ఞాపన చేయవాడు, మీ పక్షముగా పూర్ణ రక్షణ కలుగు చేయవాడు. మూడోది, మీ పక్షముగా యుద్ధము చేయవాడు. దేవుడు మన పక్షంగా యుద్ధాలు చేస్తాడంట. యుద్ధాలు చేయడం అవసరమా? విశ్వాసం యుద్ధాలు చేయాలా, పోరాటాలు చేయాలా అంటే కాదు. మనం యుద్ధాలకు వెళ్ళటల్లా, మన పక్షం మనకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసే వాళ్ళు ఉన్నారు. మనకు విరోధంగా శత్రుగణం లేచి మనతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం కాదు, మన పక్షంగా మన దేవుడు యుద్ధం చేస్తాడంట. విరోధులు నీకేమి చేయగలరు? నీతో యుద్ధం చేసేవారితో నీ దేవుడైన యెహోవా యుద్ధం చేసేవాడుగా ఉన్నాడంట. నేను 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. వారికి దేవుడు వాగ్దానం చేసిన పాలు తేలు ప్రవహించి ఆ కనాన్ దేశం వైపు వారు ప్రయాణం ప్రారంభించారు. వారు ప్రయాణం చేస్తా ఉన్నారు. కొద్ది దినాలైంది ప్రయాణం, అంతే. వారు అలా ప్రయాణం చేస్తూ ఉండగా వారిని ఐగుప్తు నుంచి విడుదల చేసిన, లేకపోతే అలౌ చేసిన, అనుమతించి పంపించేసిన ఐగుప్తీయులకి, ఫరో రాజుకి, అరే ఎందుకు వదిలేసాం, మనము వెళ్ళి మనం వాళ్ళని తిరిగి వెనక్కి తెచ్చుకున్నాం. ఇంతమంది వెళ్ళిపోయారే, బహుశా దేశం అంతా ఖాళీ అయిపోయిందేమో, 20 లక్షల మంది వెళ్ళిపోయారు, మన పనివారంతా వెళ్ళిపోయారు, మన దాసులుగా మనకి కఠినమైన సేవలు చేస్తున్న పనివారు మనకు లేకుండా వెళ్ళిపోయారే అని చెప్పి వాళ్ళని తరుముకుంటా వాళ్ళని వెంబడిస్తా ఉన్నారు. ఐగుప్తు సైన్యము ఇశ్రాయేలీయులను చేస్తా వచ్చే టైంకి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా దూరాన ఐగుప్తు యొక్క రథాలు, గుర్రాలు, సైన్యం కనబడతా ఉంది. 2 పక్షాల, 2 పక్షాల అరణ్యం, కీకారణ్యంలో వారు చిక్కుపోయారు. ఆ పరిస్థితుల్లో ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో వారు చాలా గజగజలాడిపోతున్నప్పుడు మోషే దేవుని వైపు చూస్తాడు. దేవా, ఏం చేయాలి? వీళ్ళందరూ తన మీద లేస్తా ఉంటాను, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని ఏం చేయబోతున్నావు? ఐగుప్తులో మాకు సమాధులు లేవన్నా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో మమ్మల్ని చచ్చిపోవడానికి తీసుకొచ్చావని వారు మోషే అహరోను మీద తిరగబడినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. 14:14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయ్యే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. దేవుడు మోషేకు చెప్పాడు, మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, మీ యెహోవా మీ పక్షమున యుద్ధము చేస్తాడు. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు.
ఆశ్చర్యకరంగా యుద్ధం చేశాడు. ఒక గొప్ప గాలి వచ్చి ఆ యొక్క తూర్పు గాలి చేత ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. మోషే తన చేతిలో ఉన్న కర్రను మరి ఎర్ర సముద్రం వైపు చూపించడం, వెంటనే తూర్పు గాలి వచ్చి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల ఏర్పడింది. ఆరిన నేల మీద ఈ యొక్క 20 లక్షల మంది తక్కువ లేకుండా ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులతో యుద్ధం చేయాల్సిన అవసరం రాలేదు. వీరు దాటారు. తిరిగి మోషే తన కర్ర ఎర్ర సముద్రం వైపు చూపించినప్పుడు సముద్రం మరలా కలిసిపోయింది. యుద్ధము చేయకుండానే దేవుడు వారి పక్షంగా చేసిన బలమైన కార్యం చేత ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోయారు. శవాలు కొట్టుకొని వచ్చినాయి. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, జ్ఞాపకం పెట్టుకోండి. లోకంలో నుంచి, పాపం నుంచి, సాతాను చేతుల నుంచి విడిపించబడిన తర్వాత తిరిగి శత్రువు మన పక్షం, మన వెనకాల పరిగెత్తుకుని వస్తాడు. వాడు మనకి విరోధే, వాడు ఎన్నటన్నిటికీ మనకి విరోధే. ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనల్ని తిరిగి వెనక్కి లాగాలని చెప్పి శత్రువు మనల్ని వెంబడిస్తాడు. అయితే జ్ఞాపకం పెట్టుకున్న ఒక ధైర్యాన్ని కలుగు చేసే అంశం ఏంటంటే, గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనం వదిలిపెట్టేసి వచ్చిన విషయాలు, మనం వదిలిపెట్టి వచ్చిన లోకం, పాపం, సాతాను, ఈ శరీర సంబంధమైన క్రియలు మనతో యుద్ధం చేసినప్పుడు వాటిని జయించడానికి దేవుడు కృపిస్తాడు. ఆ పాత స్వభావం, ఆ పాత స్థలము, ఆ పాత అలవాట్లు, ఆ పాత వ్యక్తులు మనల్ని చేస్తూ వచ్చినప్పుడు ప్రభు మన పక్షంగా యుద్ధం చేసి వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఉదయకాల సమయంలో నీవేదన్నా ప్రభు నమ్ముకున్న తర్వాత ఇంకా నీ పాత అలవాటు, ప్రాచీన స్వభావం, విడిచిపెట్టిన పాపం ఒకవేళ నీతో పోరాడుతూ ఉంటే, నిన్ను తిరిగి జయించాలని, వశపరచుకోవాలని ప్రయత్నం చేస్తుంటే జ్ఞాపకం పెట్టుకో, ధైర్యం తెచ్చుకో. నీ పక్షంగా నీ దేవుడైన యెహోవా యుద్ధము చేయుచున్నాడు, యుద్ధము చేస్తాడు. ఆ పాతది ఏదైనా కానివ్వండి, దాన్ని ఒక రోజు నువ్వు జయిస్తావు. అది నీ చేతుల్లో చిత్తుగా ఓడిపోద్ది అనేది ఉదయకాలం ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో విషయంలో గనక మనం వస్తే, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నెహెమ్యా గ్రంథంలో కూడా తిరిగి నెహెమ్యా ఇదే మాట తనతో ఉన్న దేవుని ప్రజలకు జ్ఞాపకం చేస్తాడు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, మరి నెహెమ్యా రాజైన అర్తహషస్త దగ్గర పర్మిషన్ తీసుకొని ఇశ్రాయేలు యూదా దేశానికి తిరిగి వస్తాడు. అక్కడికి ఎందుకు వచ్చాడు తానంటే, యెరూషలేము చుట్టూరా ఉన్న ప్రాకారాలు శిథిలాలుగానే ఉన్నాయని, తర్వాత 12 గేట్స్ ని, 12 లార్జ్ గేట్స్ ని కాల్ చేసేశారు, అవి అలాగే ఉన్నాయని చెప్పినప్పుడు చాలా ఫీల్ అవుతాడు. ఇంతకాలం గడిచిపోయినా గానీ ఇంకా ఎందుకు రెస్టోర్ కాలేదు, ఎందుకు యెరూషలేము చుట్టూరు ఉన్న ప్రాకారాలు తిరిగి మరి కట్టబడలేదు, గుమ్మాలు ఎందుకు తిరిగి నిలబెట్టబడలేదని చాలా అప్సెట్ అయ్యి చాలా సిక్లీ లుక్ తో ఉన్నప్పుడు అర్తహషస్త రాజు అడుగుతాడు. అర్తహషస్త రాజుకి నెహెమ్యా కప్పు అందించేవాడు, కప్పు బేరర్, ద్రాక్ష రసాన్ని అందించేవాడు. ఒక రోజు అడుగుతాడు, ఏం నువ్వు చాలా సాడ్ గా ఉన్నావు, ముఖం చాలా విచారంగా ఉంది ఏంటి, నీవేమో ఆరోగ్యంగానే ఉన్నావు కదా అంటే, మరి నా పితరుల సమాధులున్న పట్నం చుట్టూరున్న ప్రకారాలు పడిపోయినాయి, గుమ్మాలు కాల్ చేశారు రాజా, మరి నేను హౌ కెన్ ఐ బి హ్యాపీ, నేను ఎలా సంతోషంగా ఉండగలను అని అడుగుతారు. అలాగైతే నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు తాను బయలుదేరి వెళ్తాడు. పట్టణం చుట్టూరు ఉన్న ప్రాకారాలను, గుమ్మాలను తాను రెస్టోర్ చేస్తూ ఉండగా, అట్ దట్ టైమ్ ఆఫ్ రెస్టోరేషన్ శత్రువు తిరిగి వాళ్ళ మీదకి వస్తాడు. చాలా నానా రీతులుగా వాళ్ళ మీద దాడులు చేస్తా వస్తాడు. ఈ 4వ అధ్యాయం మనం అదే చూస్తాం అన్నమాట. ఆ మొదటి వచనంలో ఉంటుంది 4:1, మేము గోడ కట్టుచున్న సమాచారము విని సంబల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేయడానికి బయలుదేరి వస్తాడు. పడిపోయిన గోడలు తిరిగి కట్టుకుంటున్నందుకు, కాలిపోయిన గుమ్మాలను తిరిగి నిలబెట్టుకుంటున్న వార్త వినగానే శత్రువులు బయలుదేరి వచ్చేసి వీళ్ళని ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళ చుట్టూరా చేరి నానా రకాలైన జోక్స్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం పడిపోయిన ఈ యొక్క గోడల్ని మీరు నిలబెట్టాలనుకుంటున్నారా, ఈ పని మీరే చేయాలనుకుంటున్నారా, ఈ పని మీరే కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారా, మీ యొక్క పనులు ఒక్కరోజు అయిపోతాయి అనుకుంటున్నారా, మీరు అసలు ఈ చెత్తను ఏం చేస్తారు, కుప్పలుగా పడిపోయిన రాళ్ళని ఏం చేయబోతున్నారు, మీరు కట్టిన గోడల మీద ఒక నక్క దూకితే ఆ గోడ కూలిపోద్దని చెప్పి చాలా వాళ్ళని నిరాశలోకి తీసుకెళ్తా వాళ్ళ మీద నానా రకాలుగా దాడులు చేస్తుంటారు. సెటైర్లు, సర్కాస్టిక్ గా మాట్లాడతా, ఎగతాళి చేస్తా, జోక్స్ చేస్తా, అంతేకాకుండా ఊకమ్మడిగా చాలా మంది యుద్ధాలకు వచ్చేసేస్తారు.
వాళ్ళ మీదకి యుద్ధం చేద్దామని వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు వీళ్ళు చాలా నిస్సహాయ పరిస్థితుల్లో వారు దేవుని వైపు చూస్తూ ఉంటారు. 8వ వచనంలో ఉంటుంది, మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టి మమ్ములను కలతపరచగా. యుద్ధం చేయాలని బయలుదేరి వచ్చారు, ఒక కట్టుగా బయలుదేరి వచ్చారు. వాళ్ళ మీదకి వచ్చేసినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఆ పరిస్థితుల్లో నెహమ్యా ప్రార్థన చేస్తాడు. నెహమ్యా దేవుడి ప్రజలను ఎంకరేజ్ చేస్తాడు. 9వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు అని ఉంది. 14వ వచనంలో వారందరినీ తాను ఎంకరేజ్ చేస్తాడు. ఆఖరికి తాను ఒక మాట అంటాడు చూడండి, 4వ అధ్యాయం 20వ వచనం, గనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడును అక్కడికి మా యుద్ధకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. మీరందరూ ఎవరు ఖడ్గాలు వారు ధరించి ఉండమని చెప్తాడు. ఈ చుట్టూరా సిటీ చుట్టూరా మరి శత్రువులు బయలుదేరి వచ్చేసారు కనుక వాళ్ళు కనుక ఏదన్నా యుద్ధానికి కనుక దిగితే, వార్ బ్రేక్ అయితే మేము యుద్ధనాదం బాకానాదం వినిపిస్తాం మీకు, వెంటనే మీరు ఆ ప్లేస్ కి వచ్చేసేయండి. అయితే గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయను. మీరేం భయపడద్దు, యుద్ధం చేయాల్సి వస్తేమో అనుకుంటున్నారేమో, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఖడ్గదారులై ఉండండి, శత్రువు మూకుమ్మడిగా దిగొస్తే బాకానాదం ఊదినప్పుడు వచ్చేసేయండి. అయితే మీరు యుద్ధం చేయక్కర్లేదు, మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయను. ప్రియమైన వారలారా, నెహమ్యా తన ప్రజలకు ఆ టీచింగ్ ఇచ్చేశాడు. నెహమ్యా తన ప్రజల యొక్క మనసులోకి ఆ ఇన్పుట్ పెట్టేసేసాడు, మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏం చేయలేపారు శత్రువులు, ఏదేదో బెదిరించారు, యుద్ధాయుధాలు వేసుకుని బయలుదేరి వచ్చినట్టు చేశారు, కట్టుగా వచ్చారు, జోక్స్ చేశారు, ఎగతాళి చేశారు, బెదిరించారు, కానీ యుద్ధం చేయలేపారు. ఎందుకంటే వీరి పక్షంగా ఉన్న దేవుడు బలవంతుడై ఉన్నాడు. మన దేవుడు గొప్పదేవుడు. ఓ విశ్వాసిగా నీవు కూడా నీ జీవితంలో రెస్టోర్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ యొక్క పడిపోయిన పరిస్థితులను, కూలిపోయిన పరిస్థితులను, ఆత్మీయ జీవితంలో గతంలో ఏవేవి పోగొట్టుకున్నావో వాటన్నిటినీ తిరిగి సమకూర్చుకునే పరిస్థితుల్లో, ఆ ప్రయత్నాలలో శత్రువు నీ మీద దాడి చేస్తాడు, నిన్ను భయపెడతాడు. నెహమ్యాతో ఉన్న వారిని భయపెట్టినట్టు. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. సుమారుగా బైబిల్ పండితులు ఏమంటారంటే 125 ఇయర్స్ నుంచి ఆ శిథిలాలు అలాగే ఉన్నాయంట. 125 సంవత్సరాల నుంచి శిథిలాలుగా ఉన్న యెరూషలేము చుట్టూలో ఉన్న ప్రాకారాలను, గుమ్మాలను వీరు 52 రోజుల్లో కంప్లీట్ చేశారు. 6వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. 6వ అధ్యాయం నెహమ్యా గ్రంథం 15వ వచనం, ఈ ప్రకారంగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమైపోయింది. జస్ట్ 52 days. ఎందుకో చెప్పమంటారా? వారి దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తూ, మనం రెస్టోర్ అవ్వాలని ఆశ పెడితే మనం తిరిగి సమకూర్చబడాలి. గతంలో ఉన్న ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం, సాక్ష్య జీవితం, రక్షణ జీవితం నేను తిరిగి కట్టుకోవాలి, నేను తిరిగి బలం పుంజుకొని ముందుకెళ్లాలని అనుకున్నప్పుడు శత్రువు నీ మీద దాడి చేస్తున్నట్టు, నిన్ను కలతపరుస్తున్నట్టు కనబడినా భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. మనం తిరిగి సమకూరడం దేవునికి ఇష్టం, తిరిగి కట్టబడడం దేవునికి ఇష్టం. దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా యుద్ధం చేస్తాడు. కనుక దేవుడు ఆనాడు ఐగుప్తు నుంచి వారిని చేసుకుంటూ వచ్చిన ఐగుప్తీయులతో దేవుడు యుద్ధం చేసి ఇశ్రాయేలులకు జయమిచ్చాడు. నెహమ్యా కాలంలో పడిపోయిన పట్టణ ప్రాకారాలను తిరిగి కట్టుకుంటున్న వారి మీదకి వచ్చిన శత్రువుతో దేవుడు యుద్ధం చేసి 52 రోజుల్లో ఆ నిర్మాణం కంప్లీట్ అయ్యేటట్టుగా చేశాడు. 3వ విషయాన్ని గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలోకి రండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మరి ఇక్కడ యెహోషువ నాయకత్వం కింద ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కనాను దేశంలో మరి డిఫరెంట్ సిటీస్ ని డిఫరెంట్ పీపుల్ ఆక్యుపై చేస్తున్నారు. ఫిలిస్తీన్లు, యెబూసీలు, గిర్గాషీలు, అమ్మోనీలు, మోయాబీలు ఇలాగా. కనుక వీళ్ళు ఒక్కొక్క ప్రాంతం మీద యుద్ధం చేసి ఆ శత్రువులను జయించి ఆ ప్రాంతాలను వీరు స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే కనాను దేశం వీళ్ళది. వీళ్ళు కనాను దేశం విడిచిపెట్టి కరవులో ఐగుప్తుకు వెళ్లారు యోసేపు కాలంలో. అక్కడ వారు 430 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత తిరిగి ఎప్పుడో ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో చేసిన వాగ్దానం చొప్పున దేవుడు తిరిగి వీళ్ళని వెనక్కి తీసుకుని వస్తున్నాడు. సో వీళ్ళు వెనక్కి రావాలి, వీళ్ళ దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. వీళ్ళ దేశాన్ని స్వాధీనపరచుకోవడంలో అక్కడ ఆక్యుపై చేస్తున్న శత్రువులతో వీరు పోరాడి
జయించాల్సి వచ్చింది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో వీరు ఆ ప్రాంతాలను జయిస్తూ ఉండగా దేవుడు ఎలాగో వారితో ఉండి యుద్ధాలు చేశాడో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇవి మనకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రోగ్రెస్ అవ్వాలనుకున్నప్పుడు, పరమకాలాను మన లక్ష్యము, మన అంతిమ గమ్యం పరలోకము, అక్కడికి మనం చేరే ఈ యొక్క పరలోకపు ఈ విశ్వాస పరుగులో, ఈ ప్రోగ్రెషన్ లో ఖచ్చితంగా శత్రువు యుద్ధాలకు వస్తాడు. వాడు మనతో ఫైట్ చేయాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనం నష్టపెట్టాలని, కష్టపెట్టాలని, మనం ముందుకు వెళ్లకుండా ఆపాలని చూస్తాడు. అయితే గుర్తుపెట్టుకుందాం, గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us, who can be against us? ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, హూ కెన్ బి అగైన్స్? దేవుడు మన పక్షంగా ఉండగా, దేవుడు మన పక్కన ఉంటే మనకి ఎవరేం చేయగలరు? యెహోషువ పక్కన దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. వాళ్ళు వెళ్తూ ఉండగా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాల్లో దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేశాడంట. యెహోషువ గ్రంథం కనుక చూసి ఎరికో పట్టణాన్ని చాలా సునాయాసంగా దాని చుట్టూరా బోరలు ఊదుకుంటూ, మరి వారు చేసిన ప్రొటెక్షన్ల ద్వారానే ఎరుకో యొక్క కోట ఓడలు కూలిపోయి ఇది దేవుడు చేసిన కార్యం. 10వ అధ్యాయంలోకి రండి, నేరుగా ఆ మాటలే మనకు కనబడతాయి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తూ వచ్చాడంట. 10వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ కూడా శత్రు రాజులు కొంతమంది అందరు కలుసుకొని మరి వీళ్ళ మీదకి వచ్చారు. ఈ ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు 10:10లో ఉంటుంది. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా. సో దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉంది. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తుంది. దేవుడే ఈ యొక్క ఇశ్రాయేలీయుల ఎదుట ఆ శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేసేసాడు, కలవరపరిచేశాడు. ఆ కలవరంలో వాళ్ళే ఒకరినొకరు చంపుకొని చాలా ఘోరంగా పరాజయం పొందినట్టుగా మనం చూస్తాం. ఇంకొంచెం అయితే 14వ వచనంలో ఉంటుంది. ఈ యొక్క గిబియోన్లోనికి వచ్చినప్పుడు వీరు యుద్ధం చేశారు. ఆఖరికి యెహోషువ సైన్యం జయం పొందింది. దాని గురించి మాట 14వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. ముందుకు రావడానికి వీళ్ళు ఎక్కడో అక్కడ ఆగిపోండి. 24 hours సూర్యుడు ఆగిపోయాడంట. యుద్ధము భీకరంగా జరిగింది. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఇశ్రాయేలీయులు గెలిచారు, శత్రువులు ఓడిపోయారు. మాటలన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, మనతో దేవుడు ఉన్నాడు, మన పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆయన మన పక్షంగా యుద్ధాలు చేస్తూ వస్తాడు. ఇదే అధ్యాయం 30వ వచనం, ఇదే అధ్యాయం 32వ వచనంలో ఏమంటది? యెహోవా లాకీషు పట్టణాన్ని ఇశ్రాయేలుకు అప్పగించాడు. యెహోవా లిబ్నాను దాని రాజును ఇశ్రాయేలుకు అప్పగించాడు. దేవుడు అప్పగిస్తున్నాడు, దేవుడు యుద్ధాలు చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు చూడు. 42వ వచనం, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 42వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంలో యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే, సమస్త దేశాలలో ఉన్న ప్రజలను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకోవడం కల ఏంటంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. కనుక మొదటి విషయము, దేవుడు మన పక్షంగా ఉండి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవది, దేవుడు మన పక్షంగా ఉండి మనకి సంపూర్ణ రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. మూడవది, దేవుడు మన పక్షంగా ఉండి మన పక్షంగా ఆయన యుద్ధాలు చేస్తాడు. వదిలిపెట్టేసిన లోకం, పాపం మనల్ని వెంటాడితే వాటితో దేవుడు యుద్ధం చేస్తాడు. ముందుకు వెళ్లకుండా శత్రువు మనల్ని అడ్డగిస్తే ఆ శత్రువుతో దేవుడు యుద్ధం చేస్తాడు. మనం పోగొట్టుకున్న తిరిగి సమకూర్చుకుంటుంటే శత్రువు అడ్డగిస్తే అక్కడ కూడా శత్రువుతో చేసి మెట్టుకు మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. వండర్స్, గాడ్ విల్ డూ మిరాకిల్స్ ఆన్ హిస్ పీపుల్ సైడ్. ఆయన తన ప్రజల పక్షంగా అద్భుతాలు చేస్తాడు, టేక్ కేర్ చేస్తాడు. వారి పక్షంగా కార్యాలు సఫలపరుస్తాడు. వారి పక్కన నిలబడి వారిని బలపరుస్తాడు. వారి పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. వారికి సహకారిగా ఉంటాడు. యుద్ధాలు చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు. ఉదయకాల సమయంలో ఆలోచన చేసుకుందాం, నిర్ణయం చేసుకుందాం. ఒక క్లారిటీతో ప్రభు ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను నీ పక్షంగా ఉన్నాను, నీవు నా పక్షంగా ఉన్నావు, నీకు వందనాలు. నీ సాక్షిగా అంతం వరకు నన్ను కొనసాగింపు చేయి. అటువంటి కృప ఈ భూమి మీద నీవు నాకు నిత్యము కలుగు చేయమని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయాన్ని అడుగుదాం. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా యేసయ్యా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం.
ఈ మంచి సమయం కొరకు స్తోత్రాలు, మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశం కొరకు స్తోత్రాలు చించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి, మీరు మా పక్షాన ఉండేటువంటి దేవుడని, దేవా మీరు మాతో మాట్లాడినటువంటి విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన, మీరు పరమదేవుడై ఉన్నారని, దేవా మరి తండ్రి నాయన భయంకరుడైనటువంటి దేవుడు, దేవా మరి తండ్రి ఆయా మనుషులను లక్ష్య పెట్టువాడు కాదని, దేవా లంచం పుచ్చుకున్నవాడు కాదని, దేవా మీరు మాకు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా అయ్యా, మీరు అనేకమైనటువంటి శ్రేష్టమైన మరి తండ్రి గుణ లక్షణాలు, అలాగే శక్తి కలిగినటువంటి దేవుడు, అందుని బట్టి స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. ఇదిగో ప్రభావం నాయన, మీరు మా పక్షంగా ఉండేటువంటి దేవుడు అని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రభా పరిశుద్ధుల కొరకు దేవా విజ్ఞాపన చేసేటువంటి దేవుడని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా అవును ప్రభా, మీ యొద్దకు వచ్చి వారి కొరకు నాయన మీరు విజ్ఞాపన చేసేటువంటి దేవుడని దేవా మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించండి. దేవా ప్రభా ఇశ్రాయేలు ప్రజలు ప్రభా ఐగుప్తుని విడిచి కనాన దేశం వైపు నాయన మరి తండ్రి నాయన వెళ్తున్నటువంటి సందర్భంలో దేవా మరి తండ్రి నాయన వారు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క శత్రువులు దేవా మరలా వెంబడించినప్పుడు నాయన మరి మీ బిడ్డల పక్షంగా మీరు యుద్ధము చేసినటువంటి గొప్ప దేవుడవు, మీకు స్తోత్రాలైన. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయవాడని దేవా మీరు మాతో మాట్లాడే విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము విడిచిపెట్టినటువంటి పాత జీవితం, పాత పద్ధతులు, పాత అలవాట్లు దేవా మరలా మమ్మల్ని వెంటాడినప్పుడు ప్రభా అయా మా పక్షంగా ఉండి నాయన దేవా మరి తండ్రి శత్రువుతో యుద్ధం చేసేటువంటి గొప్ప దేవుడని, దేవా మా పక్షంగా యుద్ధం చేయడానికి గొప్ప దేవుడుగా మీరు మాకు ఉన్నారని దేవా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అలా ప్రభా మరి తండ్రి ఇజ్రాయేల్ పక్షంగా మీరుండి దేవా మరి నాయన ఐగుప్తు యొక్క సైన్యాన్ని ఎలాగో ప్రభా మరి తండ్రి నాయన ప్రభా సంహరించి దేవా మరి తండ్రి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలుకి మీరు అనుగ్రహించారు. ఆ రీతిగా ఈ దినాల్లో ప్రభా మా యొక్క ఆత్మీయ యాత్రలో కూడా మాకు నాయన మరి తండ్రి మీరు విడిచిపెట్టినటువంటి పాత జీవితం, పాత పద్ధతుల అలవాట్లన్నిటిని ప్రభా మరి తండ్రి ప్రభా మరి నాయన వాటన్నిటి మీద మాకు జయం ఇవ్వడానికి మీరు మా పక్షంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, కృప చూపించండి ఆయన, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అవునాయన మరి తండ్రి నెహెమ్యా దినాల్లో ప్రభా నెహెమ్యా దేవా మరి తండ్రి అయా యెరూషలేము యొక్క ప్రాకారంలో శిథిలమైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దాన్ని పునర్నిర్మించుకోవాలని తాను తీర్మానం చేసుకున్నప్పుడు ఎలాగో ప్రభా మరి తండ్రి నాయన అయా మరి ముందుకెళ్ళినప్పుడు నాయన సన్బలటు దేవా మరి తండ్రి శత్రువుని తీసుకుని వచ్చి వారి మీదకి దాడికి దేవా దిగాడు. దేవా విషయాలన్నీ మీరు మాకు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, పాడైపోయినటువంటి శిథిలాలని దేవా బాగు చేసుకోవాలని తీర్మానం చేసుకున్నప్పుడు దేవా మరి తండ్రి పాడైపోయినటువంటి దేవా మరి ఆత్మీయ జీవితాన్ని దేవా మరలా పునర్నిర్మించుకోవాలని తీర్మానం చేసుకున్నప్పుడు దేవా మరి శత్రువు నాయన వస్తాడని దేవాని శత్రువుని జయించేటువంటి దేవుడిని, శత్రువుకి అపజయాన్ని, శత్రువుకి భయాన్ని కలిగించేటువంటి దేవుడని మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, 125 సంవత్సరాలుగా శిథిలమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యెరూషలేము యొక్క ప్రాకారములు కేవలం ప్రభా మరి తండ్రి వాళ్ళు నాయన పునర్నిర్మించుకోవాలని తీర్మానం చేసుకున్నప్పుడు కేవలం 52 దినాల్లో దాన్ని మరలా పునర్నిర్మించుకోవడానికి దేవా మీరు సహాయం చేసినటువంటి గొప్ప దేవుడు, మీ స్తోత్రాలు. అవునైనా మేము మరలా ప్రభా మరి తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని దేవా మా ఆత్మీయ జీవితంలో ఇంకా బలంగా ముందుకు సాగాలని మేము తీర్మానం చేసుకున్నప్పుడు దేవా అతి తక్కువ సమయంలోనే దేవా పోగొట్టుకున్నటువంటి ఆత్మీయతను, పోగొట్టుకున్నటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మరలా మీరు మాకు దేవా మరి దయచేసేటువంటి గొప్ప దేవుడని దేవా మీరు మాకు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా కృప చూపించండి. అవును ప్రభా దేవా మేము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలన్నప్పుడు మీరు మా పక్షంగా ఉండి యుద్ధాలు చేసేటువంటి గొప్ప దేవుడు అని మీరు సెలవిచ్చినందుకు విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా యెహోషువ మరి తండ్రి నాయన సూర్యుడిని నాయన ఆపినటువంటి దేవా పరిస్థితులు దేవా మరి తండ్రి మీరు మాకు బయలుపరిచినటువంటి విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన కృప చూపించండి, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. చక్కగా వాక్కు ప్రభావ మా అందరి హృదయాల్లో నీకంటే ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల కృప చూపించండి. ఇదిగో దేవా మరి తండ్రి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీవించినటువంటి ప్రతి బిడ్డ కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన దేవా మరి తండ్రి చిన్న బిడ్డల మధ్య వయసు వారిని యవనస్తుల్ని పెద్దల్ని వృద్ధులందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తాం. సమస్త విషయాలు కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ బిడ్డలు ఎట్టి అక్కర్ల అవసరతలతో ఉన్నారో దేవా మరి తండ్రి ఆ యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త విషయాల్లో కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ దేవా మరి తండ్రి నాయన ఈ యొక్క స్తుతి ప్రార్థన అంగీకరించమని, ఆలకించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి
అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.